నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. చంద్రబాబు నాయుడు ప్రకటించిన టీడీపీ నుంచి పోటీ చేయబోతున్న 144 మంది అభ్యర్థుల్లో ఒక్కగానొక్క ఐఏఎస్ ఆఫీసర్ పత్తిపాడు నియోజకవర్గం నుంచి కంటెస్ట్ చేయబోతున్న బూర్ల రామాంజనేయులు గారు. వారు మనతో ఉన్న. రామాంజనేయులు గారు నమస్కారం. నమస్తే అండి. నా మొదటి ప్రశ్న, ఒక ఐఏఎస్ ఆఫీసర్ పత్తిపాడు నియోజకవర్గానికి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఎంచుకొని మరి ఐఏఎస్ ఆఫీసర్ని కర్నూలు నుంచి ఇక్కడికి తీసుకొచ్చి పత్తిపాడు నియోజకవర్గానికి పంపిస్తున్నారు? తెలుగు న్యూస్ మహాశయులందరికీ కూడా, ప్రేక్షక మహాశయులందరికీ కూడా నమస్కారం. అదేవిధంగా యాజమాన్యానికి కూడా నమస్కారం. మొట్టమొదటి ప్రశ్న, నేను కర్నూలులో పుట్టిండొచ్చు, కానీ నా ప్రయాణం, నా ఉద్యోగం అంతా కూడా గుంటూరు చుట్టుపక్కలే నడిచింది. దాదాపు 10 సంవత్సరాలుగా నేను విజయవాడలోనే కాపురం ఉంటున్నాను. గత 5 ఏళ్లుగా ముఖ్యంగా మంగళగిరి హెడ్ ఆఫీసులో పనిచేస్తున్నాను. అంతేకాకుండా గుంటూరుకి నేను 2 సంవత్సరాలు కలెక్టర్గా పనిచేశాను. ఓకే. 3.5 సంవత్సరాలు పంచాయతీరాజ్ కమిషనర్గా గుంటూరులో ఉన్న ప్రతి గ్రామము, ప్రతి సర్పంచ్, ఆ గ్రామాల్లో వేసిన ప్రతి సిమెంట్ రోడ్డు వెనుక నా చరిత్ర ఉంటుంది, ప్రతి ఎల్ఈడి బల్బ్ వెనుక నా చరిత్ర ఉంటుంది. కాబట్టి కర్నూలు నుంచి ఇక్కడికి తీసుకురావడం అనేటువంటిది కాదు ఫస్ట్ పాయింట్. ఓకే. చంద్రబాబు నాయుడు గారు ఆయన పరిపాలన విధానం, ఆయన విజన్, సంపదను సృష్టించి ఆ సంపదను ప్రజలకు హేతుబద్ధంగా పంచడం అనేటువంటి విధానం నాకు నచ్చింది. దాదాపుగా నేను చాలామంది ముఖ్యమంత్రులతో పనిచేసినప్పటికీ, అవును కదా, చంద్రబాబు నాయుడు గారితో పనిచేసేటటువంటి విధానంలో ఆయన అధికారులకు ఇచ్చేటటువంటి స్వేచ్ఛ, ఏదైనా ప్రజలకు, ప్రజా అభివృద్ధికి సంబంధించినటువంటి ఒక ఆలోచన కానీ ఇచ్చినట్లయితే దాన్ని వెంటనే అందుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ చంద్రన్న బీమా అంతకుముందు కేవలం 50,000, 75,000 ఉన్నటువంటి బీమా 2 రకాలుగా ఉండేది. అది ఏ స్కీమ్ వస్తుందో ఎవరికి తెలియనటువంటి అగమ్య పరిస్థితి. అలాంటి పరిస్థితిని ఆయన, ఒక కుటుంబానికి సంపాదన పరుడు చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం ఏం చేయాలని ఒక ప్రశ్నకు మనం కొద్దిగా ఒక మొత్తంలో ఎక్కువ ఇవ్వాలన్నప్పుడు స్కీమ్ రచించండి అన్నాడు. అదే అలా వచ్చిందే చంద్రన్న బీమా. అలాగే ఉన్నత వర్గాలకే పరిమితమైనటువంటి విదేశీ విద్య బడుగు బలహీన వర్గాల వాళ్ళకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి, వీళ్ళకి కూడా ఇవ్వాలి అన్నప్పుడు మరి 10-15 లక్షల సబ్సిడీ అవసరం. అంటే అంత సహాయం ఎలా చేస్తామని కొంతమంది ఐఏఎస్ అధికారులు అడిగితే, లేదు చేయాలి, మనం 15 లక్షల గురించి మనం ఆలోచిస్తున్నాము, ఒక పేద కుటుంబం అమెరికాకు వెళ్ళడం గురించి నేను ఆలోచిస్తున్నానని ఆ మహానుభావుడు చెప్పడం అనేది. ఇందులో మీ పాత్ర కూడా ఉందా? అన్నీ కోవాలి. ఇప్పుడు ఆయన పాలన చేసిన 2014-18 మధ్య నేను ఉన్నాను కదా. ఒక పంచాయతీ సెక్రటరీగా ఉన్నాను, ఆర్డబ్ల్యూఎస్ సెక్రటరీగా ఉన్నాను, ఐఎన్పిఆర్ సెక్రటరీగా ఉన్నాను. ఐఎన్పిఆర్ సెక్రటరీ అంటే ఆయనతో అనునిత్యం ఉంటాం. అంటే నా ప్రశ్న ఏంటంటే, పత్తిపాడు నియోజకవర్గానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవసరం ఉందా? మిగతా 144 నియోజకవర్గాల్లో 43 నియోజకవర్గాలు ఒక ఎత్తు అయితే, పత్తిపాడు నియోజకవర్గానికి ఐఏఎస్ ఆఫీసర్ అవసరం ఏంటి? ఉందా? ఐఏఎస్ ఆఫీసర్ అవసరం ఉందా? ఐఏఎస్ ఆఫీసరు అవసరం అనేటువంటిది బహుశా మా జాతీయ అధ్యక్షులు వారు మరి రాజధానికి దగ్గరగా ఉండడం, తర్వాత పరిపాలనకు దగ్గరగా ఉండడం, పరిపాలనలో 30 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి కాస్త దగ్గరగా ఉంటే ఏదైనా ప్రణాళికలో కానీ, ఆలోచనలో కానీ, విధి విధానాల్లో కానీ నా యొక్క పాత్రను తొందరగా ఉపయోగించుకోవచ్చు అన్నటువంటి ఒక ఆలోచన. రెండవది, ఇక్కడ కలెక్టర్గా పనిచేశాను కాబట్టి మరి చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి గుంటూరు ఛానల్ కానీ, బుడంపాడు వాగు ముంపు కానీ, మరి అదేవిధంగా ఈ మెర్జ్డ్ అయినటువంటి గ్రామాలకి మౌలిక వసతులు కల్పించే విషయంలో కానీ నిర్లక్ష్యం వహించింది. కాబట్టి ఆ నేపథ్యంలో నన్ను ఇక్కడికి తీసుకురావడం అనేది జరిగిందేమని నాకు అనిపిస్తుంది. సో ఈ పరిస్థితులన్నీ గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి చుట్టుపక్కల నియోజకవర్గాలు, ఈ పరిస్థితులన్నీ మీకు పూర్తిగా తెలుసు? ఎస్, ఒక గుంటూరు అని కాదు, మనం అన్ని ప్రాంతాల్లో కూడా నేను పనిచేశాను. దాదాపుగా 8 జిల్లాల్లో పనిచేశాను, ఈ 13 జిల్లాల్లోనే. అయితే గుంటూరులో ప్రత్యేకంగా కలెక్టర్గా పనిచేయడం వల్ల ప్రతి గ్రామం గురించి నాకు తెలుసు, ప్రతి రైతాంగం గురించి తెలుసు. ఇప్పటికీ పేర్లు పెట్టి పిలవగలిగేటటువంటి సన్నిహితం ఇక్కడ ఉంది. మీరు ఇన్ని పొజిషన్స్లో పనిచేసి వచ్చి మీరు చాలా గౌరవప్రదంగా రాజకీయాలు చేసేటువంటి వ్యక్తులు ఎందుకు సార్ మొన్న వైసీపీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అంత హడావుడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? వాళ్ళ డ్రైవర్ని చొక్కా పట్టుకొని లాగారంట, కొట్టారంట మీ వాళ్ళంతా. ఎందుకు అంత హడావుడి చేయాల్సి వచ్చింది అక్కడికి వెళ్ళి? నేను 10 మందికి చెప్పేటటువంటి వాడిని, నేను అదే అన్నా. రాజ్యాంగం చదివిన వాడిని, చట్టం తెలిసిన వాడిని.
నాకు తెలియదా ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలో? ఇది పూర్తిగా వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి ఒక కుట్ర, వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి పచ్చి అబద్ధం, ఒక ఫ్రస్ట్రేషన్లో జరుపుతున్నటువంటి ఒక అసత్య ఆరోపణ. నేను గత 3 రోజులుగా వాలంటీర్లతో బాలసాని కిరణ్ క్యాంప్ ఆఫీసులోనే మీటింగులు జరుగుతున్నాయన్నటువంటిది వాస్తవం. అది పత్రికలు ధృవీకరించాయి. చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు, చుట్టుపక్కల ఉన్నటువంటి నైబర్స్ అందరూ కూడా గమనించి పత్రికలకు కూడా లీక్ ఇచ్చారు. ఆ విషయాలన్నీ కూడా ప్రకటనలు చేశాయి. అప్పటికి 2-3 సస్పెండ్ చేశారు. నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు 26 మంది సస్పెండ్ అయ్యారు. మీరు గాన అలాంటి కార్యక్రమాలు నిర్వహించకుండా ఉంటే ఈరోజు ఆ పేద పిల్లల యొక్క భవిష్యత్తు కంప్లీట్గా అంధకారం అవుతుంది. ఎలక్షన్ రూల్స్ ప్రకారంగా ఎలక్షన్ ప్రాసెస్లో గాన ఆ వాలంటీర్ సస్పెండ్ అయితే అవునా ఫ్యూచర్లో అతను ఏ ఉద్యోగానికి అర్హుడు కాదు. ఇంకా ఆయన జీవితం అంతే, పరిసమాప్తం. ఇలాంటి యువత మెడ మీద గొడ్డలు పెట్టేటటువంటి విధానాల్ని వైసీపీ నాయకులు చేస్తున్నారు కంటిన్యూగా అనేటువంటి ఉద్దేశంతో అది వాస్తవమా కాదా మనం చెప్తున్నా కూడా ఎందుకు అంటే మీ కింద ఉండేటువంటి మీ అనుచరులు లేకపోతే ఇంకా దిగువ శ్రేణి నాయకులు వెళ్లాల్సినటువంటి పరిస్థితి, మీరే ఎందుకు వెళ్ళారు అనేది? ఇప్పుడు మా వాళ్ళు వెళ్ళారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వెళ్ళలేదు, వాళ్ళ ఇంటి ముందుకు కూడా వెళ్ళలేదు. దాదాపుగా 100 అడుగుల దూరం, 150 అడుగుల దూరంలో ఒక రోడ్డు మీద నిలబడి అటు వెళ్లే వాళ్ళని, వాలంటీర్లని వీళ్ళు ప్రశ్నిస్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు ఏంటని కొన్ని ఫోటోలు తీయడం ఇట్లాంటివి జరుగుతుంది. నిజంగా చెప్పండి, ఎవరి మీద దాడి చేశారు సార్? నిజంగా మీరు మనస్ఫూర్తిగా ఎందుకు ఇప్పుడు నేను చెప్పేది ఎందుకు? ఇప్పుడు నేను చెప్పేదానికన్నా మీకు వీడియోలు ఉన్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఫేక్ ఏంటి, ఫ్యాక్ట్ ఏంటి అంటే ఆ డ్రైవర్ వచ్చి నన్ను కొట్టారు, ఆయన కొట్టండ్రా, రాళ్ళు తీసుకుని కొట్టండ్రా అని చెప్పి ఆయన వాయిస్ ఉండాలి కదా. ఎవరు వచ్చారు? ఆ లేడీ ఒక ఆమె వచ్చింది, లేడీతో పాటు వీళ్ళందరూ ఫెరోసియస్ గా వచ్చారు. వాళ్ళు మా దగ్గరికి వచ్చారా, మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళామా? ఇది ఫ్యాక్ట్. మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళామా, వాళ్ళు మా దగ్గరికి వచ్చారా? అయితే రోడ్డు మీద ఉన్న వాళ్ళందరి మీదకి వాళ్ళు అలాగే వస్తారా? అంటే వాళ్ళ ఆఫీస్ ముందు, ఒకవేళ ఆఫీస్ ముందు వెళుతుంటే కూడా రోడ్డు వాళ్ళ జాగిరి కాదు కదా. ఒకవేళ ఎలక్షన్ రూల్స్ ప్రకారం నియమ నిబంధనలకి వ్యతిరేకంగా ఒక పార్టీ కార్యక్రమాలు జరుపుతుంటే ఆ కార్యక్రమాల వల్ల మరొక పార్టీకి నష్టం జరుగుతుందంటే ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరైనా ప్రశ్నించే హక్కు కాదని నేను చెప్పానండి. అలాంటిది పోయి ఒకవేళ మా వాళ్ళు ఎవరు అడగలే, వాళ్ళే వచ్చారు, నేను కారు లోపలే ఉన్నాను, రావడమే మా బ్యానెట్ మీద గుద్దడం, మా గ్లాస్ మీద గుద్దడం, గుద్దిన తర్వాత చెయ్యికి దెబ్బ తగలడం, ఆ చెయ్యిని నేను కొట్టానని చెప్పడం. మరి అదేవిధంగా చొక్కా చినిగిపోయింది, మా బ్యానెట్కున్న ఫ్లాగ్ ఏదైతే ఉందో ఆ రాడ్కి ఆయన చొక్కా పట్టుకుంటే అది చినిగిపోతే చొక్కా చినిగింది. ఇవన్నీ ఎవిడెన్సెస్ మా దగ్గర ఉన్నాయి. మేము ఎస్పీకి పెట్టాం, సిఐకి పెట్టాం, ఎలక్షన్ కమిషన్కి పంపించాం. ఇంత పచ్చి అబద్ధాలతో కేసులు పెట్టేటటువంటి వాళ్ళు రేపు ప్రజల మీద ఒక ఐఏఎస్ ఆఫీసర్గా, ఈ జిల్లాకు కలెక్టర్ చేసినటువంటి వ్యక్తిగా, పోటీ చేస్తున్నటువంటి వ్యక్తిగా నా మీదే ఇన్ని అబద్ధపు కేసులు పెడితే మరి రేపు సామాన్యమైనటువంటి జనాన్ని మీద ఎలాంటి కేసులు పెడతారు? ఇక్కడ మీ మీద సరే, మిగతా ప్రజల మీద చాలామంది ఆరోపణలు చేశారు. అమరావతిలో కానీ చాలా చోట్ల ఎస్సీల మీదే ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టారని చాలా చోట్ల ఆరోపణలు వచ్చాయి. ఇక్కడ మీ మీద పెట్టడం అని అంటే ఇది ఏ రకమైన రాజ్యాంగ ఆమోదం? అది వాళ్ళకు చట్టం తెలియదు, నిబంధనలు తెలియవు, ఏ చట్టం ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు. ఫ్రస్ట్రేషన్లో ఏది నచ్చితే అది చేస్తే సరిపోతుంది అనేటువంటి భావన వైసీపీ నాయకులకు ఉంది. ఆ చేసేటటువంటి నాయకుల్ని ప్రభుత్వం కూడా మోస్తుంది. దీనివల్లనే ఈ సమస్యలు వచ్చాయి. నాకు తెలిసి నా 35 సంవత్సరాల పరిపాలనలో ఎస్సీల మీద ఎస్సీ అట్రాసిటీస్ కేసు అనేది ఎక్కడ లేదు. కానీ ఈ ప్రభుత్వంలోనే చూస్తున్నాం. మీరు తిరిగారా సార్ పత్తిపాడు నియోజకవర్గంలో? మొత్తం అంటే పత్తిపాడు నియోజకవర్గం మీద సంపూర్ణమైన అవగాహన మీకుంది, సమస్యలు ఏంటో మీకు అవగాహన ఉంది. కానీ ప్రధాన సమస్యలు తాగునీరు, రోడ్లు. ఆల్రెడీ మీరు రోడ్లు వేసామని చెప్తున్నారు, రోడ్ల విషయంలో ఇంకా సమస్య కనపడుతూ ఉంది. అక్కడ తాగునీటి సమస్య ఇప్పటి వరకు సాగర్ నీళ్లు తప్ప అక్కడికి పత్తిపాడు నియోజకవర్గానికి నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. మీరు వీటి మీద ఏమన్నా ఒక అధ్యయనం చేసి ఆ సమస్య పరిష్కారాలు ఏమన్నా తీసుకెళ్ళి? మేము ఇమ్మీడియట్గా ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నాం. ప్రజా సమస్యల్ని ప్రభుత్వానికి చెప్పడమే మా ధర్మంగా తీసుకుంటున్నాం.
కాబట్టి కలెక్టర్ గారికి ఈ విషయం మీద 2 సార్లు కలిసి నేను నివేదిక ఇచ్చా. ఓకే. ఏ రకంగా ఎక్కడ జరగాలంటే వాళ్ళకున్నది ఏంటంటే కంటింజెన్సీ యాక్షన్ ప్లాన్. కంటింజెన్సీ యాక్షన్ ప్లాన్లో ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ తప్ప మేము శాశ్వతంగా ఏం చేయలేమని చెప్పారు. సో దాని మీద చేయండి అని అడుగుతున్నాము. వాస్తవానికి చేయాలంటే వాళ్ళు వర్షం వచ్చినప్పుడు చెరువులు నింపాలి. అది లోకేష్ బాబు గారు చేశారు. జలవాణి ప్రీ ప్లాన్డ్ ఉండేది, ప్రీ ప్లాన్డ్ లేదు. ఇక్కడ ఎంతసేపు ప్రతిపక్షాల మీద బురద దల్లడం, ప్రభుత్వాన్ని ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ మీద ఏదో ఒక రకంగా దాడి చేయించడం. సో ఈ రకమైనటువంటివి తప్ప వేరేవి ఏం కనపడదు. సార్ మీరు ఇప్పుడు ఎస్సీ కాన్స్టిట్యున్సీలో పోటీ చేస్తున్నారు కాబట్టి చెప్తున్నా, ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకి బీసీలకి మైనారిటీలకి ఆత్మగౌరవం పెంపొందించింది నేను. ప్రతిదీ వాళ్ళ ఇళ్ల దగ్గరికి తీసుకెళ్ళి ఇస్తున్న సంక్షేమ పథకాలు అయితేనేమి, ఎస్సీ ఎస్టీలకి రావాల్సినటువంటి సరే సప్లాను లేకపోతే కార్పొరేషన్ నిధులు ఇవి పక్కన పెడదాం, మళ్ళీ మాట్లాడదాం వాటి గురించి. సంక్షేమ పథకాలు నేరుగా తీసుకెళ్ళిచ్చి వాళ్ళ ఆత్మగౌరవం పెంపొందించింది నేను, ఇళ్ళు ఇచ్చి వాళ్ళని ఆస్తికి వారసులుగా చేసింది నేను అని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. మీరు ఎస్సీ కాన్స్టిట్యున్సీలో పోటీ చేస్తున్న ఒక దళిత్ నాయకుడిగా మీకు అది అనిపించట్లేదా సార్ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నది? ఎస్సీ కాన్స్టిట్యున్సీలో పోటీ చేసే దళిత నాయకుడిగా కాదు, ఎస్సీల యొక్క ఆర్థిక సామాజిక రాజకీయ కోణంలో పిహెచ్డి చేసిన డాక్టరేట్గా చెప్తున్నా. ఎగ్జాక్ట్లీ. జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నది సంక్షేమం కాదు. సంక్షేమం అంటే వాళ్ళ కాళ్ళ మీద నిలబడగలిగేటటువంటి శాశ్వతమైనటువంటి ప్రయోజనాన్ని ఇచ్చి వాళ్ళతో పాటు నలుగురిని బతికించేటటువంటి విధానం. ఒక ఇన్నోవా కారు ఇవ్వమానండి, ఒక 2 డ్రైవర్లను పెట్టుకుంటాడు. ఒక ఆటోని ఇవ్వమానండి, సొంతంగా నడుపుకుంటాడు. ఒక అరెకరం భూమి కొని ఇవ్వమానండి, ఏదో ఒక తోటలు వేసుకొని 4 డబ్బులు సంపాదించుకుంటాడు. అంటే ప్రస్తుతానికి మాకు తినడానికి లేదు అని అంటున్నారు. ఎవరు? పేద వర్గాలు లేదు. దళితులు ఈ రోజు కాదండి, 75 సంవత్సరాలుగా ప్రభుత్వం నుంచి స్కీములు తీసుకుంటూనే ఉన్నారు. వాళ్ళ స్కీములు అనేవి అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగపరమైనటువంటి హక్కులు. ఈరోజు చెప్తున్నారు ఇల్లు ఈయనే కట్టించాడా? ఎన్టీ రామారావు గారు 5 సెంట్లు ఇచ్చి కాలనీలే నిర్మించాడు. చంద్రబాబు నాయుడు గారు 2.5 సెంట్లతో ఇల్లు నిర్మించాడు. మళ్ళా టిట్కో హౌసులు మిద్దెల మీద కూడా ఎస్సీలు ఉండాలని చెప్పాడు. ఈయనలాగా సెంటు పట్టా ఇచ్చి నాకు తెలిసి నేను ఒకటే అడుగుతున్నా, దళితుల పట్ల అంత ఆ అభిమానాన్ని కాపాడాలనుకుంటే ఈరోజు దళిత బిడ్డల ఆత్మాభిమానాన్ని కాపాడేటటువంటి సాధికార విదేశీ విద్యను ఎందుకు రద్దు చేశారు చెప్పమానండి? దళిత బిడ్డలకు అవసరమైనటువంటి కోచింగ్ సెంటర్లు ఎక్కడున్నాయో చెప్పమానండి? దళిత బిడ్డలు ఐఏఎస్ ఐపీఎస్ కాకూడదా? ఆ రోజుల్లో ఢిల్లీకి కూడా పంపించాం కదా, మరి నువ్వేం చేశావు? ఏం చేశావు? అంటే ఇప్పుడు అంబేద్కర్ పేరు మార్చిన జగనన్న పేరు ఉన్నా మాకు వచ్చిన అభ్యంతరం ఏం లేదు. ఎందుకంటే ఈయన ఎక్కువ ఇస్తున్నాడు. జూపూడి ప్రభాకర్ దళిత నాయకుడు. జూపూడి ప్రభాకర్ గారు ఏ ఎస్సీ గౌరవిస్తుందో నాకైతే తెలియడం లేదు. ఎక్కడ అదేంటి సార్, ఆయన మీ గవర్నమెంట్ లోనే, మీరున్నటువంటి గవర్నమెంట్ లోనే 2 పర్యాయాలు కార్పొరేషన్ చైర్మన్ చేశాడు. జూపూడి ప్రభాకర్ గారు ఇదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఫోటో వేసి ఏమి ప్రచారం చేశారు? థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ సీఎం చేశారు. అదే మళ్ళీ ఎస్సీ కాలనీలోకి వెళ్ళి ఎలాంటి ప్రోగ్రాంలు చేశారు? మరి ఆ రోజు కనబడలేదా? ఇప్పుడు ఈరోజు ఆయన ఎందుకు వెళ్ళాడో అందరికి తెలుసు, జాతి మొత్తం గమనిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ అమౌంట్ ఇస్తున్నాడు కాబట్టి మాకు అంబేద్కర్ పేరు లేకపోయినా పర్లేదు. ఎక్కడ ఇస్తున్నారు? 1,00,00,000 ఇస్తున్నారు ఇప్పుడు విదేశీ విద్యకి అని చెప్తున్నారు. జూపూడి ప్రభాకర్ ఎవరికి ఇస్తున్నారు? ఎవరికి ఇస్తున్నారు? ఎంతమంది సెలెక్ట్ అయ్యారు చెప్పండి. మీరు పంపించింది 220. 220లో నా దళిత బిడ్డలు ఎంతమంది? మేము పంపించింది 5,048లో నా దళిత బిడ్డలు 500 ఉన్నారు. 500 ఉన్నారు. దానికి కావాలంటే రికార్డు చూపిస్తాము, కావాలంటే వాళ్ళతో ఫోన్లు చేయిస్తాము. మీరు ఎంతమందిని పంపించారో చెప్పండి. ఇవన్నీ భ్రమలండి. ఎక్కువ డబ్బులు ఇస్తామని నువ్వు పెట్టిన స్కీమ్ ఏంటి? టాప్ 200 యూనివర్సిటీలో రావాలన్నావు. టాప్ 200 యూనివర్సిటీలో అరకొర వసతులతో చదివేటటువంటి దళిత బిడ్డ అంత ఓపెన్ కాంపిటీషన్లో ఆ యూనివర్సిటీలో సీట్ వస్తుందండి? లాజిక్కే వస్తుందండి. మళ్ళీ ఆ తర్వాత అది పోయింది 50 టాప్ సబ్జెక్టుల్లో రావాలన్నారు. ఎక్కడొస్తుందండి వీళ్ళకి? అసలు అదే ఉండింటే రిజర్వేషన్లు ఎందుకు? కరెక్ట్.
రిజర్వేషన్లు ఎందుకు? ఆ మాత్రం కూడా రిజర్వేషన్లు ఫలితాలు పొంది రిజర్వేషన్ల ద్వారా అందలం ఎక్కినటువంటి వాళ్ళు కూడా రిజర్వేషన్ యొక్క స్ఫూర్తిని తుంగలో దొక్కుతుంటే ఇంకా భజన చేయడం అనేది అవివేకంగా అనిపిస్తుంది. సార్, మీరు ఒక బ్యూరోక్రాట్గా వచ్చి అధికారిగా వచ్చి రాజకీయాల్లో చాలామంది విఫలమైనటువంటి వాళ్ళు మనం చూస్తూ ఉన్నాం. కానీ మీరు సఫలం అవ్వాలని నేను కోరుకుంటా, విఫలం అవ్వాలని ఎప్పటికీ కోరుకోను. కానీ సాధ్యం అనుకుంటున్నారా? అధికారం వేరు, రాజకీయం వేరు. అధికారిగా ఉండడం వేరు, రాజకీయం వేరు. మీకు ఈ పాటికే వంట పట్టిందా రాజకీయం అంతా? మీరు అక్కడే పొరపాటు పడుతున్నారు సార్. అధికారులు అనేవాళ్ళు విధానాలను అమలు పరుస్తారు, విధానాలు రూపొందించరు సార్. విధానాలు రూపొందించేది ప్రజాప్రతినిధులు, చట్టసభ, శాసనసభ. అలాంటి చట్టసభలోకి వెళ్ళినటువంటి వాళ్ళు ఒక చెట్టును కూడా, అంటే ఒక నీడను కూడా కరెక్ట్ టైంలో తీసుకోవాలి. ఒక ఆసరా అంటాం దాన్ని, ఒక సపోర్ట్. ఏ పార్టీలో తీసుకున్నారు? ఆ పార్టీలో ఆ విధానాలను బట్టి వాళ్ళు రాణించారు. ఈరోజు మేము చెప్తున్నాం, వైసీపీ ప్రభుత్వంలో ఐఆర్ఎస్ అధికారులు కూడా మంత్రులుగా పనిచేశారు. మరి దళితులకు ఇన్ని స్కీములు రద్దు అవుతుంటే ఎందుకు ప్రశ్నించలేదు? ఇదే ఒక ప్రతినిధి, ఎమ్మెల్సీగా చేసిన ప్రతినిధి ఇక్కడ 4 స్కీములు పెంచిపోయాడు. మరి అక్కడ ఆ స్కీములు రద్దు అవుతుంటే ఎందుకు మాట్లాడడం లేదు? ఇక్కడ ఉన్నప్పుడేమో 4 స్కీములు పెంచాడు చంద్రబాబు నాయుడు ఒప్పించి. మరి అక్కడికి వెళ్ళేటప్పటికేమో ఏమీ మాట్లాడలేకపోతున్నారు. ఇవన్నీ కూడా టికెట్ రాకపోతే ఏమీ పలకలేకపోయారు. కాబట్టి మాకేంటంటే మా జాతికి స్వేచ్ఛనిచ్చేటటువంటి చంద్రబాబు నాయుడు, మా జాతి గురించి ఏదైనా మాట్లాడితే దాన్ని అమలు పరచండి అని డబ్బులు లెక్క చేయకుండా శాంక్షన్ చేయగలిగిన సత్తా ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పార్టీలో అయితేనే ఒక దళితులకు మేలు జరుగుతుందని, ఆ దళిత బిడ్డగా నేను ఉన్నాయా సార్? మీరు ఇదిగో ఇలాంటి వ్యక్తికి పేదలకే బాగా జరుగుతుంది, మేలు జరుగుతుందని మీరు చెప్తే దాన్ని వెంటనే ఆమోదించి అది పథకంగానో లేకపోతే ఒక చట్టంగానో చేసిన సందర్భాలు ఉన్నాయా చంద్రబాబు? చాలా ఉన్నాయి. మేము చంద్రన్న బీమా అప్పుడు నేను లేబర్ కమిషనర్. ఓకే, 5 లక్షలు ఇవ్వాలి అన్నప్పుడు ఎస్ ఇద్దాం మీరు రాసుకోరండి అన్నారు. మేము యాక్చువల్గా 3 లక్షలే చెప్పాం, కానీ ఆయన 5 లక్షలు ఇద్దామన్నాడు. 5 లక్షలు స్కీమ్ రాశాం. విదేశీ విద్యకు అందరూ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా 10 లక్షలు ఇచ్చే సబ్సిడీ ఎక్కడా లేదన్నారు. కానీ ఆయన 15 లక్షలు కూడా ఇద్దాం, ఎస్సీలకే తయారు చేయండి అన్నారు. తర్వాత ఇళ్ళు కట్టేటప్పుడు 50,000 అదనంగా ఇవ్వాలనేసి మేము అన్నాము. 50,000తో పాటు ఇటుకలు కూడా ఫ్రీ ఇవ్వండి అన్నాడు. ఇవన్నీ జరిగిన సత్యాలు, మేము ఉన్నాం కాబట్టి చెప్తున్నాం. ఏదైనా దళితులకి మేలు జరగాలంటే దళితుల గురించి ఆలోచించేటటువంటి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా దళితులకి వెన్నంటి ఉండి ముందుకు నడిపిస్తానని చెప్పుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్, వీళ్ళందరూ కూడా కలిశారు. కాబట్టి మనకు ఇక్కడ ఒక్క మాట సార్, దళిత నాయకురాలు సుచరిత మంత్రి అయింది, ఏకంగా హోంమంత్రి, చాలా కీలకమైనటువంటి పోస్ట్. ఆమె హోంమంత్రి అయినప్పటికీ దిశ పోలీస్ స్టేషన్లో ఇనాగరేట్ చేస్తున్నప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి రిబ్బన్ కట్ చేశారు. అంటే మరి అది నేను అంటున్నా, రాజకీయాల్లో దళిత నాయకులకు ఉండేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మీలాంటి దళిత నాయకులు అంత చదువుకొని సామాజికంగా మీకున్నటువంటి విజ్ఞానం కానీ, సమాజం పట్ల మీకున్నటువంటి భారం కానీ ఇంత కలిగి ఉన్న మీరు రాజకీయాల్లో ఇలాంటి పరిస్థితులు ఎదురవ్వవా మీలాంటి వాళ్ళకి? ఇక్కడ మన ముఖ్యమంత్రి గారి యొక్క మానసిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది. ఒక్క మాట సార్, నా ప్రశ్న ఏంటంటే ఎదురు అవ్వవా అని కాదు, దళిత లీడర్లకు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతుంటే మళ్ళీ మీలాంటి వాళ్ళ రాజకీయాల్లో చేంజ్ చేస్తారు. వాళ్ళకి ఎదురవుతున్నది వాళ్ళు ఎన్నుకున్న ప్లాట్ఫామ్ సరిగ్గా కాదు. మేము ఎన్నుకున్న ప్లాట్ఫామ్ మాది కరెక్ట్. ఆ రోజు కూడా మేము చెప్తున్నాం, సీఎం గారి పక్కన కూర్చొని విధి విధానాలు నిర్ణయించే స్థాయిలో ఉన్నాం. ఆ రోజు నేను కమిషనర్గానే ఉన్నా. కమిషనర్గా ఉన్నా కూడా సెక్రటరీలు, ఉన్నత వర్గాలకు చెందిన వాళ్ళు కూడా నేనే మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా ఆ రోజు పనిచేసినటువంటి కిషోర్ బాబు గారు కానీ, లేదా ఆ రోజు పనిచేసినటువంటి మరొక మంత్రి గారు కానీ స్వేచ్ఛగా పథకాలను అమలుపరిచారు కదా. మరి ఈరోజు అది లేదు, ఇక్కడ. ఈరోజు నేను అక్కడ హెచ్ఆర్డి చైర్మన్గా ఉన్నా. హెచ్ఆర్డి చైర్మన్ అంటే ఏంటి? యావత్ క్యాడర్కి ట్రైనింగ్లు ఇచ్చేటటువంటి ఒక అపూర్వమైనటువంటి అవకాశం, అది నాకే వచ్చింది. ఎగ్జాక్ట్లీ. అవకాశం మీకు ఎలా వచ్చింది? లోకేష్ గారితో అంత సాన్నిహిత్యం ఎట్లా ఏర్పడింది మీకు?
ఈ పనితనం, ఇదంతా కూడా పనితనం. వాళ్ళు పనిని గౌరవిస్తారు. ఒక వ్యక్తి మంచి చేస్తున్నాడు, సామాజిక స్పృహ ఉందంటే వాళ్ళని హక్కును చేర్చుకునేటటువంటి గుణం చంద్రబాబు నాయుడుకి ఉంది, లోకేష్ బాబు గారికి ఉంది. ఈ 25,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేయడంలో కూడా మీ పాత్ర ఉంది అని వింటుంటాం. డెఫినెట్గా ఇప్పుడు మా ఆలోచనలో మనం చెప్పినప్పుడు లోకేష్ బాబు గారు ఒకటే అన్నారు, మనం ఏదైనా చేస్తే దళిత వాడల నుంచి ఫస్ట్ స్టార్ట్ చేయండి. మీరు ఎన్ని కిలోమీటర్లు వేస్తారో నాకు ముఖ్యం కాదు, ఫస్ట్ దళిత అంటే పూర్వం ఒకటి ఉండేది, రోడ్లో వెళుతున్నంతసేపు దుమ్ము లేవకపోతే అవి ఊర్లు, దుమ్ము లేస్తే అవి పల్లెలు, ఏవి దళిత వాడలు, ఇవన్నీ ఆ ఎర్రటి మట్టి లేస్తే ఆ పరిస్థితి మారిపోయింది కదా. అందుకే దాన్ని రూపుమాపాలనే ఆయన డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలన్నా, సిమెంట్ రోడ్డు వేయాలన్నా, ఎల్ఈడి బల్బ్ వేయాలన్నా ఫస్ట్ దళిత వార్డులోనే. ఈరోజు మీరు వెళ్ళండి, ఫస్ట్ ఏ ఊర్లోనైనా దళిత వార్డులో రోడ్డు ఉంటుంది. ఇంకా అంతో ఇంతో ఇప్పుడు ఎక్స్టెన్షన్ అయినటువంటి దాంట్లో రోడ్డు ఉండదు, కానీ దళిత వార్డులో రోడ్డు ఉంటుంది. కాకపోతే దళిత వార్డులో కూడా ఆ ఓవర్ హెడ్ ట్యాంకులు అనేటువంటివి అప్పర్ ఏరియాలో పెడితే నీళ్లు ఫ్లో అవుతుంది అనేసి మా ఇంజనీర్ల వాదనతో కూడా ఆయన ఏకీభవించలే. ఓకే, ఏమంటే మీరు అప్పర్లు అంటే ఎవరు ఉంటారు, ఉన్నత వర్గాల వాళ్ళు ఉంటారు. మరి అక్కడ నుంచి నీళ్ళు వచ్చే లోపల వీళ్ళే తోడుకుంటే కిందోళ్ళకి ఎక్కడ వస్తుందని చెప్పి సపరేట్ గా డెడికేటెడ్ లైన్ ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి లోకేష్ బాబు అండి. దళితుల గురించి, దళితుల యొక్క హక్కుల గురించి, దళితుల యొక్క ఆత్మ గౌరవాన్ని గురించి మాట్లాడాల్సి వస్తే లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడాలి తప్ప ఈరోజు గుక్కడి మంచినీళ్ళ కోసం అలమటిస్తున్నటువంటి దళితులు కనీసం వాళ్ళ ఇంట్లో శవం వెళితే ఆ శవానికి దహన సంస్కారాలు చేసేదానికి కావాల్సిన మంచినీళ్ళు కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు పేపర్లో చూస్తున్నాం. దహన సంస్కారాలకు మంచినీళ్ళు లేకపోవడం కాదు, శ్మశాన వాటికి వెళ్ళడానికి దారులు కూడా లేవు చాలా చోట్ల. మేము ఆ రోజు శ్మశాన వాటికలు, ఉద్యానవనాలు తయారు చేశాం, మరి ఇవన్నీ కనబడుతున్నాయిగా. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు ఒక్క మాటలో చెప్పండి దీనికి సమాధానం. చంద్రబాబు నాయుడు దళిత వ్యతిరేకి, దళితుల్లో పుట్టాలని ఎవరన్నా కోరుకుంటారన్నటువంటి వ్యక్తి, దళితుల మీద ప్రేమ ఉందంటే ఎట్లా నమ్మాలి అని వైసీపీ వాళ్ళు కూడా ప్రచారం చేస్తున్నారు. ఎప్పుడు 2014 నుంచి ఇప్పటి వరకు ఆ ప్రచారం కొనసాగుతూనే ఉంది కదా. ఇది కంప్లీట్గా అవగాహన లోపంతో మాట్లాడే మాటలు. ఆయన క్లియర్గా చెప్పాడు, దళితులు రిలేటివ్లీ పేదలుగా ఉంటారు, దళితులు రిలేటివ్లీ నిరక్షరాస్యులుగా ఉంటారు. ఎవరైనా పేదలుగా నిరక్షరాస్యులుగా ఇప్పటికీ ఉండాలని అనుకుంటున్నారా? అందరూ చదువుకోవాలనే ఆలోచనతో మాట్లాడితే ఈయన దళితులకి సంబంధించిందని అపవాదు చేస్తున్నారు. ఈరోజు మీరు చెప్పండి, 10 మందిని తీసుకుంటే అందులో దళితులుగానే ఉంటే తప్పకుండా పేదరికంలో ఉంటారు. రిలేటివ్లీ నేను చెప్తున్నా, కంపారిటివ్లీ ఎస్ పేదరికంలో ఉంటారు, నిరక్షరాస్యుల్లో కూడా ఎక్కువ మంది ఉంటారు, దాడులకు దౌర్జన్యాలకు గురయ్యేటటువంటి వాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు. ఇప్పటికి ఎందుకు ఆ పరిస్థితులు అనేటువంటి భావనతో చెప్పిన దాన్ని మనం వ్యతిరేకంగా తీసుకుంటాం. ఇన్ని సందర్భాల్లో మీరు దళితుల మీద దాడులను తీసుకొస్తున్నా కానీ ఇంకా నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని జగన్మోహన్ రెడ్డికి ఆ మాట అనడానికి ధైర్యం ఎలా వస్తుంది? ఒకవేళ అతను కానీ దళితులకు మంచి చేయకపోతే దళితుల మీద దాడుల గురించి డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి, అర్చన దగ్గర నుంచి, నిన్న మొన్నటి సంఘటనల వరకు అదేంటి ఇక్కడ ఎర్రగొండపాలెంలో జరిగినటువంటి విషయాలు ఇవన్నీ వస్తూ ఉన్నాయి కదా. కానీ ఇంకా ఆయన ఏ ధైర్యంతో అంటున్నాడు దళితులు అనే విషయాన్ని? ఆయనకున్న ధైర్యం మొండి ధైర్యం అంతే. ఆయనకు చెప్పేవి నిజాలైనా అబద్ధాలైనా చెప్పాల్సింది చెప్తాడు. ఇప్పుడు సిపిఎస్ రద్దు అన్నాడు, ఎక్కడ రద్దు చేశాడండి? అమరావతి ఇక్కడే ఉండాలన్నాడు, ఎక్కడుంది? పోలవరానికి 3 సార్లు నీళ్లు ఇస్తామని అసెంబ్లీ సాక్షిగా బల్లబుద్ధి చెప్పారు ఇద్దరు ఇరిగేషన్ మంత్రులు, ఎక్కడిచ్చారు నీళ్లు? కాబట్టి ఆయన అబద్ధమైన పచ్చిగా చెప్పగలిగిన వ్యక్తి అంతే తప్ప. మీరు నవరత్నాల మీద కూడా పిహెచ్డి చేశారంట? ఎస్, నవరత్నాల మీద కూడా హెచ్ఆర్డి చైర్మన్గా పిహెచ్డి చేశాం. దానికి సంబంధించినటువంటి అన్ని కూడా ఏంటి సార్ అవి సమాజంలో పురోగతి తీసుకొచ్చేవి కాదు నవరత్నాలు నవ మోసాలండి. మద్యపాన నిషేధం చెప్పినప్పుడు నిషేధం చేస్తే అది రత్నం. ఏర్లు పార్లుగా మారి 6,000 కోట్ల రూపాయల యొక్క బడ్జెట్, ఎక్సైజ్ బడ్జెట్ 30,000 కోట్లకు పోతే అదే ఎక్సైజ్ మీద 36,000 కోట్లు అప్పులు తీసుకొని వస్తే ఏ రకంగా అది రత్నం అవుతుంది? సెంటు పట్ట ఏ ప్రభుత్వం ఆలోచించినటువంటి ఒక పేదవాడికి ఉండే ఇల్లు శాశ్వతమైనటువంటిది, జీవితకాలంలో ఒకే ఛాన్స్ వస్తుంది. 2 సెంట్లో 3 సెంట్లో ఉండాలి, తన పిల్లలు పుడితే కూడా అవకాశం ఉండాలని ఆలోచించే ఒక పేదవాడి కళను 1 సెంటుతో నిర్వీర్యం చేసినటువంటిది అది ఎలా రత్నం అవుతుంది? ఈరోజు ఆరోగ్యశ్రీ ఉంది, రాజశేఖర రెడ్డి గారు పెట్టారు, వాళ్ళ నాన్నగారు పెట్టారు. ఈరోజు దాంట్లో
ఒక్క 20,000 30,000 జోబు నుంచి ఖర్చు కాకుండా నాకు ఈ రోగం బాగైందని 10 మందిలో మీరు 4 మెప్పించండి చాలు. ఎలాగైతుందండి? జలయజ్ఞం అన్నారు, ఎక్కడుందండి యజ్ఞము? జలం లేదు, యజ్ఞం లేదు, అది రత్నం ఎలా అవుతుంది? కాబట్టి రత్నం లేదు, ఏమీ లేదు. సార్, ఇప్పుడు పత్తిపాడులో మిమ్మల్ని గెలిపించడానికి దోహదం చేసే అంశాలు ఏమున్నాయి అనుకుంటున్నారు? మిమ్మల్ని ఎందుకు గెలిపించాలి పత్తిపాడు ప్రజలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చూడాలి. ఓకే. పవన్ కళ్యాణ్ని ఈ ఈ ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరిగే ప్రభుత్వంలో భాగస్వామిగా చూడాలి. ఈ రెండే కల్పిస్తాయి. దానికి తోడుగా ఇక్కడ నిలబడిపోయినటువంటి ప్రాజెక్టుల్ని మళ్ళా మేము ముందుకు నడిపిస్తామని భరోసా ఇస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం మనతో కలిసింది కాబట్టి డెఫినెట్గా ఈ పోలవరం కంప్లీట్ అవడానికి, అమరావతి కంప్లీట్ కావడానికి, నిర్వీర్యమైనటువంటి యువతకు ఉద్యోగ అవకాశాలు కానీ, రైతాంగాన్ని ఆదుకునే విషయంలో కానీ, మహిళలకు కానీ, యువతకు కానీ. ఇక్కడ బీజేపీ కలవడం వల్ల కొంత మైనారిటీలు, ఎస్సీలు దూరమయ్యే అవకాశం ఉంది అని ఒక ప్రచారం వెళుతుంది సార్. దూరమయ్యే అవకాశం అది అంతా ఓల్డ్ పర్సెప్షన్ అండి. ఈ రోజు ముస్లిమ్స్ అయినా క్రిస్టియన్స్ అయినా అభివృద్ధిని చూస్తారు తప్ప మతం అనేటువంటిది లేదు. మతం ముసుగులో కొంతమంది స్వార్థపరులు మాట్లాడే మాటలు తప్ప మతం అనేది ఒక ఆచరణ. నాకు ఇష్టం వచ్చిన మతాన్ని నేను లౌకిక రాజ్యంలో పొందొచ్చు, అంతే తప్ప అది నా అభివృద్ధికి లేదా ఆ మతం నా కళ్ళను గుడ్డివాణిగా చేస్తుందంటే నేను ఆ మతాన్ని వైపు వెళ్ళను. కాబట్టి అందరూ చదువుకున్న పిల్లలే, చదువుకున్న విఘ్నులు అన్ని కులాల్లో ఉన్నారు. వాళ్ళు మతం ముసుగులో బీజేపీని దూరం చేసుకుంటారని నేను అనుకోవడం లేదు. అది అయితే ఉత్తరప్రదేశ్లో ఎలా వస్తుంది? మీ పార్టీలో కొన్ని గ్రూపులు ఉన్నాయి, వైసీపీలో కొన్ని గ్రూపులు ఉన్నాయి అనేది వినిపిస్తున్నటువంటి మాట బయటికి. మీ పార్టీలో అందరూ మీతో కలిసి పనిచేయడానికి సిద్ధం అయినట్టేనా? అందరూ ఉన్నారు, అందరూ పార్టీ కోసమే పనిచేస్తారు. కేవలం పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క మీద కొన్ని వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి తప్ప పార్టీ పట్ల చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాకూడదని ఎవరికన్నా ఉందా చెప్పండి? ఏ గ్రూప్ కన్నా లేదు. అందరూ చంద్రబాబు నాయుడు సీఎం కావాలి. చంద్రబాబు నాయుడు సీఎం కావాలంటే ఇక్కడ ఎమ్మెల్యే రామాంజనేయులు కలవాలి. కాబట్టి మా విధానంలో ఏమీ లేదు, కేవలం వ్యక్తుల మధ్య ఉంటుంది. 40 ఏళ్ళ చరిత్ర ఉన్నటువంటి పార్టీలో ఒకరు ఇద్దరికో భేదాభిప్రాయాలు ఉంటాయి. మీ ప్రాధాన్యాంశాలు ఏంటి సార్? మీరు గెలిస్తే ప్రాధాన్యాంశాలుగా ఈ కార్యక్రమాలు తీసుకొని పత్తిపాడుకు నేను చేస్తా అని చెప్పేటువంటి అంశాలు ఏంటి? మా ప్రాధాన్య అంశాలు ఒకటి, గుంటూరు ఛానల్ పొడిగించాలి. ఇది చిరకాల వాంఛ, 75 సంవత్సరాలుగా ఉంది. అదేవిధంగా బుడంపాడు వాగు ఏదైతే ముంపు అవుతుందో ఆ ముంపును పూర్తిగా రైతులకి ఇబ్బంది కలగకుండా చేయాలి. ఆ ముంపు నివారణ చేసే కార్యక్రమాన్ని చేపట్టాలి. తర్వాత మెర్జెడ్ గ్రామాలు ఉన్నాయి, ఆ గ్రామాలన్నిటికీ కూడా మౌలిక వసతులైన త్రాగునీరు, రోడ్లు, కరెంటు ఇవన్నీ కూడా కల్పించాలి. తర్వాత యువత భవిష్యత్తుని కాపాడడానికి స్కిల్ డెవలప్మెంట్ కానీ, వాళ్ళకి కోచింగ్లు కానీ, మంచి నాణ్యమైనటువంటి విద్యను అందించడం కానీ చేయాలి. ఆ తర్వాత 4 లైనర్ ఓల్డ్ మెడ్రాస్ రోడ్డును కూడా మేము నిర్మాణం చేపట్టి పత్తిపాడు హెడ్ క్వార్టర్ కాబట్టి అక్కడ సెంట్రల్ లైట్ డివైడింగ్ అనేది చేయాలి. ఇది మా ప్రధానమైనటువంటి ప్రాధాన్యాంశాలు. సార్, చివరిగా మన ఇంటర్వ్యూలో మీ లైఫ్ చిన్నప్పటి నుంచి ఈ స్థాయి వరకు కూడా చాలా ఇన్స్పైరింగ్ స్టోరీ, నేను మీ గురించి పరిశోధిస్తున్నప్పుడు నాకు తెలిసినటువంటి అంశాలు, ఇంతలా మిమ్మల్ని ప్రభావితం చేసిన, ఈ స్థాయి వరకు మిమ్మల్ని ప్రభావితం చేసిన అంశాలేంటి? చిన్నప్పుడు తల్లి చనిపోవడం దగ్గర నుంచి మీరు ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఈ స్థాయికి రావడానికి మిమ్మల్ని ప్రభావితం చేసిన అంశాలేంటి? ఒకటే ప్రభావితం చేసిన అంశాలంటే, ఇప్పుడు నిరక్షరాస్యులైనటువంటి మా తాతగారు మనం బ్రతకడం గొప్ప కాదు, నలుగురిని బ్రతికించాలి అని ఆ ఇల్లిటరేట్ చెప్పినటువంటి మాటలు. తర్వాత జాతిష్య మరణం ధ్రువం, పుట్టినవాడు ఎప్పుడు గిట్టక మానడు. సరే, కానీ ఈ విషయంలో బ్రతకడం ముఖ్యం కాదు, జీవించడం ముఖ్యం అన్నది నేను నమ్మిన సిద్ధాంతం. మనతో పాటు కొన్ని స్కీములు అట్లాగే ఉండాలి, మనతో పాటు వెళ్ళకూడదు. మనతో పాటు మనం చేసిన మంచి పనులు 10 కాలాల పాటు ఉండాలి. కాబట్టి ఇక్కడ నేను రిటైర్డ్, ఒక ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్డ్, నాకు 1,20,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. నా భార్యకు ఒక 50-60 వేలు పెన్షన్ వస్తుంది. మాకు 2 లక్షలు వస్తుంది. హ్యాపీగా నా బిడ్డలందరూ కూడా వెల్ సెటిల్డ్, నా అల్లండ్లు మంచివాళ్ళు. మరి నేను ఎందుకు ఇంట్లో కూర్చోకూడదు? ఇంట్లో కూర్చోవచ్చు, కానీ ప్రయోజనం ఏంటి? ఎప్పుడో పరిస్థితి వస్తాను కదా. ఆ చనిపోయే లోపల 10 మందికి ఉపయోగపడాలన్నటువంటి దాంట్లో చేతులు ఆడేంత వరకు, కాళ్ళు ఆడేంత వరకు, మనసు పనిచేసేంత వరకు, నలుగురికి సహాయపడాలన్నటువంటి ధర్మాన్ని పాటిస్తున్నాను కాబట్టి రాజకీయాల్లోకి వచ్చాను. రేపు మీరు గెలిచిన తర్వాత క్యాబినెట్లో ఉండబోయేటువంటి
గుంటూరు జిల్లాలో 2-3 మంత్రులు కేటాయిస్తే ఆ మంత్రుల్లో మొదటి వరుసలో మీ పేరు కూడా ఉంటుంది అనే ఒక ప్రచారం ఉంది సార్. అది నా పరిధిలో లేదు, దాని గురించి ప్రశ్న లేదు. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ.